ప్రపంచంలో మొత్తం 3000కు పైగా పాము జాతులు ఉన్నాయి. అందులో కేవలం 600 రకాలు మాత్రమే విషపూరితమైనవి. అందులో 200 రకాలు మెడికల్గా ఎంతో ఉపయోగపడతాయి. ఇప్పుడు ఈ వీడియోలో ప్రపంచంలో అత్యంత విషపూరితమైన పాముల గురించి తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ లిఖిల్. యు ఆర్ వాచింగ్ లికిపీడియా. నెంబర్ 10, రాటిల్ స్నేక్. రాటిల్ స్నేక్స్లో దాదాపు 36 రకాల జాతులు ఉన్నాయి. ఇవి అమెరికాలో ఎక్కువగా కనిపిస్తాయి. ఇవి ఎలాంటి వాతావరణంలోనైనా జీవించగలవు. ఇవి చిన్న చిన్న పక్షులను, ఉభయచరాలను మరియు చిన్న చిన్న జంతువులను ఆహారంగా తింటుంది. ఇవి 2 మీటర్ల పొడవు దాకా పెరుగుతాయి. వీటి తోక చివర రాటిల్ అనే సెగ్మెంట్ ఉంటుంది. దానికి ప్రమాదం అని అనిపించేటప్పుడు దాన్ని వైబ్రేట్ చేసి బజ్ సౌండ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. వీటి విషంలో హీమోటాక్సిన్ మరియు న్యూరోటాక్సిన్స్ ఉంటాయి. ఇవి ఓవిపారస్ అంటే గుడ్లు పెట్టి వాటి సంతానాన్ని ఉత్పత్తి చేసుకుంటాయి. నెంబర్ 9, డెత్ యాడర్. ఇట్స్ జేనస్ నేమ్ ఈజ్ యాక్టోంథోఫిస్. ఏన్షియంట్ గ్రీక్లో యాక్టోంథోస్ అంటే స్పైన్ అని, ఓఫిస్ అంటే పాము అని అర్థం. అంటే తోక చివర ముళ్ళు ఉండటం అని అర్థం. ఇవి ఆస్ట్రేలియా, ఇండోనేషియా వాటి చుట్టుపక్కల గల ఐలాండ్స్లో జీవిస్తాయి. వీటిలో 4 నుండి 15 రకాల వరకు జాతులు ఉన్నాయి. మిగతా పాముల్లాగానే ఇవి కూడా గ్రౌండ్ వైబ్రేషన్ సెన్స్ చేయగలవు. ఇవి రాత్రిపూట వేటాడి పగటిపూట కనపడకుండా దాక్కుంటాయి. ఇవి కేవలం 3 అడుగుల పొడవు మాత్రమే పెరుగుతాయి, అంతకు మించి పెరగవు. ఇది ఒక్క బైట్లో 40 నుండి 100 మిల్లీగ్రాముల విషాన్ని ఇంజెక్ట్ చేయగలదు. వీటి విషం న్యూరోటాక్సిక్ అంటే వీటి విషం డైరెక్ట్గా నెర్వ్ సిస్టంపై పనిచేసి పెరాలసిస్ వచ్చి మనిషిని చంపేయగలవు కూడా, అది కూడా 6 గంటల్లో. నెంబర్ 8, వైపర్స్. ఇవి న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, అంటార్టికా, మెడగాస్కర్ మరియు హవాయిలో తప్ప ప్రపంచం అంతటా ఉన్నాయి. ఇవి 2 రకాలు, పిట్ వైపర్స్ మరియు వరల్డ్ వైపర్స్. ఇవి 11 అడుగుల పొడవు దాకా పెరుగుతాయి. వీటి యొక్క తల ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది. ఇవి వీటి యొక్క నోటిని 180 డిగ్రీల వరకు తెరవగలవు. వీటికి చాలా పొడవైన కూరలు ఉంటాయి. వీటినే ఫ్యాంగ్స్ అంటారు. ఇవి వీటి కూరలను పెంచి వెనంని ఇంజెక్ట్ చేయకుండా పొడవగలవు. దీనినే డ్రై బైట్ అంటారు. అంటే పొడిచిన విషం ఎక్కదన్నమాట. చేయడానికి గల కారణం అది దాని విషాన్ని దాచుకోవాలనుకోవడం. బొల్లులను, చిన్న చిన్న క్షీరదాలను, పక్షులను మరియు గుడ్లను తింటుంది. వీటి యొక్క వెనం నెర్వ్ సిస్టంపై పనిచేస్తుంది. నెంబర్ 7, టైగర్ స్నేక్. ఇవి ఆస్ట్రేలియాలో కనిపించే అత్యంత విషపూరితమైన పాము. వీటి స్కిన్పై టైగర్కు ఉన్నట్టుగా బ్యాండెడ్ ప్యాటర్న్ ఉంటుంది. అందుకే దీన్ని టైగర్ స్నేక్ అంటారు. ఇవి వివిధ రకాల్లో మరియు రకరకాల సైజుల్లో ఉంటాయి. ఇవి 4 నుండి 5 అడుగుల దాకా పొడవు పెరుగుతాయి, కానీ కొన్ని మాత్రం 9 అడుగుల దాకా పెరగవచ్చు. ఇవి 20 నుండి 30 పిల్లల వరకు జన్మనివ్వగలవు. కానీ ఒక ఫిమేల్ టైగర్ స్నేక్ ఏకంగా 64 పిల్లలకు జన్మనిచ్చింది. అది ఒక రికార్డ్. ఇది చాలా విషపూరితమైన పాము. దీని కాటు వలన సివియర్ పెయిన్, స్వెట్టింగ్, ఊపిరి తీసుకోవడంలో కష్టం మరియు పెరాలసిస్ వస్తాయి. నెంబర్ 6, బెల్చర్ సీ స్నేక్. ఇది సముద్రంలో జీవిస్తుంటుంది. ఆల్మోస్ట్ వాటి జీవితం అంతా నీటిలోనే గడిపేస్తుంది. ఇవి మలేషియా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ మరియు వియత్నాంలో గల తీర ప్రాంతాల్లో కనిపిస్తాయి. ఇది కేవలం 40 ఇంచులు మాత్రమే పెరుగుతుంది. ఇది చిన్న చిన్న చేపలను, చేపగుడ్లను, ఈల్స్ను తింటుంది. ఇది చాలా నెమ్మదిగా కదిలే జీవి. ఇది చాలా భయంకర జీవి. దీని విషం చాలా ప్రమాదకరమైనది. ఎంతంటే కాటుకు గురైన 30 నిమిషాలలో చంపేస్తుంది. నెంబర్ 5, బ్లాక్ మాంబా. ఇది ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన పాము. ఇది సౌతర్న్ అండ్ ఈస్టర్న్ ఆఫ్రికాలో ఉంటాయి. ఇవి గ్రే కలర్లో ఉంటాయి. దీన్ని బ్లాక్ మాంబా అని పేరు రావడానికి గల కారణం దీని నోటి లోపల బ్లాక్ కలర్లో ఉండటమే. ఇవి 2 నుండి 4.5 మీటర్ల పొడవు పెరుగుతాయి. ఇవి గంటకు 20 కిలోమీటర్ల వేగంతో కదలగలవు. దీని విషం చాలా ప్రమాదకరమైనది. కేవలం 2 చుక్కలతో ఒక మనిషిని చంపేయగలవు. అలాంటివి వీటి కూరల్లో 20 చుక్కల దాకా విషం ఉంటుంది. వీటి విషం గుడ్డు పైన మరియు నెర్వ్ సిస్టమ్ పైన పనిచేస్తుంది. దీని కాటుకు గురైన 15 నిమిషాల్లో ట్రీట్మెంట్ తీసుకోకపోతే అతను చనిపోయే అవకాశం ఉంది. ఇవి వీటికంటే 4 రెట్లు పెద్దగా ఉండే జీవులను కూడా తినేయగలవు. ఇవి 6 నుండి 25 గుడ్ల దాకా పెడతాయి. గుడ్లను పెట్టిన తర్వాత వాటిని వదిలి వెళ్ళిపోతాయి. ఇవి 11 సంవత్సరాల వరకు జీవిస్తుంది. నెంబర్ 4, బ్లూ క్రైట్.
దీనిని మలయన్ క్రైటన్ కూడా అంటారు. ఇవి సౌత్ ఈస్ట్ ఆసియాలో ఉంటాయి. ఇవి రకరకాల పరిసర ప్రాంతాల్లో నివసిస్తుంటాయి. ఇవి డే టైంలో దాక్కుని నైట్ టైంలో సంచరిస్తుంటాయి. ఇవి 3.5 అడుగుల దాకా పొడవు పెరుగుతాయి. దీని స్కిన్పై బ్లూయిష్ బ్లాక్ బ్యాండ్స్ ఉంటాయి. దీని విషం చాలా ప్రమాదకరమైనది. దీని విషం నర్వ్ సిస్టంపై పనిచేస్తుంది. దీనికి కాటుకి గురైన వ్యక్తి 12 నుంచి 24 గంటల్లో ట్రీట్మెంట్ తీసుకోకపోతే చనిపోతాడు. బ్లూ క్రైట్ యాంటీవెనం లేకపోతే ఆస్ట్రేలియన్ టైగర్ స్నేక్ యాంటీవెనంని వాడచ్చు. ఇవి 4 నుండి 10 గుడ్లను పెడతాయి. నెంబర్ 3 కింగ్ కోబ్రా. ఇది పాములన్నింటికీ రారాజు. ఇది ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన విషపూరితమైన పాము. అందుకే దీనిని కింగ్ అంటారు. ఇది దాదాపు 18 అడుగుల దాకా పొడవు పెరుగుతుంది. ఈ జాతి పాములు ఏనుగును కూడా చంపేయగలవు. ఇవి ఎక్కువగా సౌత్ ఈస్ట్ ఏషియాలో ఉంటాయి. ఇవి చాలా వేగంగా ఈదగలవు. గుడ్ల కోసం గూడు కట్టే ఏకైక పాము. మన ఇండియాలో వీటికి పూజలు కూడా చేస్తారు. ఇవి ఉదయం రాత్రి అని తేడా లేకుండా ఎప్పుడైనా వేటాడగలవు. వీటి యొక్క విషం నర్వ్ సిస్టంపై పనిచేస్తుంది. ఇది ఒక్కసారి డెలివర్ చేసే విషంలో 20 మంది మనుషుల్ని ఒక ఏనుగుని చంపేయచ్చు. ఇవి 20 సంవత్సరాల దాకా జీవిస్తాయి. ఇది ఇతర పాములను కూడా తింటుంది. ఈస్టర్న్ బ్రౌన్ స్నేక్. ఇది ఆరెంజ్ బ్రౌన్ కలర్లో ఉంటుంది. ఆస్ట్రేలియాలో ఎక్కువ మంది ఈ పాము కాటు వల్లనే చనిపోతున్నారు. ఇది 4 నుండి 6 అడుగుల దాకా పెరుగుతుంది. మిగతా పాములతో పోల్చుకుంటే వీటి కూరలు చాలా చిన్నవిగా ఉంటాయి. కేవలం 3 మిల్లీమీటర్లు మాత్రమే ఉంటాయి. ఇది చాలా తక్కువ విషాన్ని మాత్రమే ఇంజెక్ట్ చేస్తుంది. ఎంతంటే 4 మిల్లీగ్రామ్స్. ఇవి 25 గుడ్ల దాకా పెడతాయి. ఇవి 7 నుండి 10 సంవత్సరాల దాకా జీవిస్తాయి. నెంబర్ 1 ఇన్లాండ్ టైపాన్. ఇది ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాము. ఇవి ఆస్ట్రేలియాలో కనిపిస్తుంటాయి. ఇవి గ్రే కలర్లో మరియు డార్క్ బ్రౌన్ కలర్లో ఉంటాయి. ఇవి 6 నుండి 8 అడుగుల దాకా పొడవు పెరుగుతాయి. ఇవి డే టైంలో యాక్టివ్గా ఉంటాయి. వీటికి ఎక్సలెంట్ ఐసైట్తో పాటు మంచి స్మెల్ సెన్స్ కూడా ఉంటుంది. దీని విషం కింగ్ కోబ్రా విషం కంటే 50 రెట్లు ప్రమాదకరమైనది. భూగ్రహంపై ఉన్న అన్ని పాముల కంటే ఇదే అత్యంత విషపూరితమైన పాముగా పేర్కొంటారు. ఇది ఒక్కసారి డెలివర్ చేసే విషంతో ఏకంగా 100 మంది మనుషుల్ని అలాగే 2,50,000 ఎలుకల్ని చంపేయచ్చు. బట్టే మీరు అర్థం చేసుకోవచ్చు దీని విషం ఎంత పవర్ఫుల్లో. దీని కాటుకు గురైన వ్యక్తి 30 నుండి 40 నిమిషాల్లో యాంటీవెనం తీసుకోకపోతే చనిపోతాడు. ఇవి 10 నుండి 20 సంవత్సరాల దాకా జీవిస్తాయి. ఇట్స్ రిడిల్ టైమ్ ఫ్రెండ్స్. ఎపిసోడ్ 1లో చెప్పిన రిడిల్కి ఈ ఎపిసోడ్ 2లో ఆన్సర్ చెప్పబోతున్నాను. ఆన్సర్ ఏంటంటే, అతని దగ్గర 4 పిల్స్ ఉన్నాయి కదా, ఒక్కొక్క పిల్ని ఆఫ్ చేసి వేసుకొని ఒక ఆఫ్ చెల్లేస్తాడు అనమాట. అంటే 4 ఆఫ్స్ 2 పిల్స్. దట్స్ ఇట్. ఈ ఎపిసోడ్ రిడిల్ ఏంటంటే, మౌంట్ ఎవరెస్ట్ని కనిపెట్టక ముందు భూమిపై హైయెస్ట్ మౌంటైన్ ఏది? ఒకవేళ మీకు ఈ ఆన్సర్ తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ వీడియోలో నేను చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఫ్యాక్ట్స్ ఇంకా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. అలా అయితే నేను చేసే వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి.